శ్రీకృష్ణ జననం జరిగిన తర్వాత నుంచి ఎప్పుడు తను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి ఎంతోమంది రాక్షసులను పంపించిన కంసుడికి ఆ సంగతి అర్థం కాలేదు. ఈ బ్రహ్మదేవుడు కూడా ఆ ఆవులని, గోపబాలులనందరినీ అపహరించినప్పుడు బ్రహ్మదేవుడికి అది అర్థం కాలేదు. ఇంద్రుడు ఎప్పుడైతే కుండపోతగా కుంభవృష్టిని కురిపించి 7 రోజులు ఆ బృందావనాన్ని ముంచేద్దాం అని అనుకుంటున్నప్పుడు గోవర్ధనగిరి పర్వతాన్ని 7 రోజులు ఎత్తినప్పుడే ఇంద్రుడికి అర్థమయింది. కాబట్టి బ్రహ్మాది దేవతలకు, ఇంద్రాది దేవతలకు కూడా పూర్తిగా అర్థం కాని అవతారం ఇది. ఇప్పుడు వరకు వచ్చిన అవతారాలు ఒక లెక్క. ఈ శ్రీకృష్ణ జననం, ఈ వసుదేవుడి జననం అది ఒక పక్కన. కాబట్టి ఎవరికీ కూడా అవతారం పూర్తిగా అర్థం కాకుండా కాలం గడుస్తున్న కొద్దీ ఎంతోమంది రాజులు ఆయనని సంహరించడానికి ఆయన్ని కేవలం కొన్ని మాయలు తెలిసిన ఒక మనిషి అనుకొని ఆయన్ని సంహరిద్దామని వచ్చి ఆయన చేతుల్లో మరణించారు. ఏ రోజైతే చక్రాన్ని నా మీదకు వెత్తి సంధించటానికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ రథం మీద నుంచి దూకగానే భూమాత కంపించిందో, నాకు నారదుడు చెప్పింది, నా గురువైన పరశురాముడు చెప్పింది, మొత్తం నా మనసులో మెదిలింది. నేనందుకే అంత షాక్ అయి కళ్ళు పెద్దవి చేసుకొని నేను చూస్తూ ఉండిపోయాను. ఒక్క నిమిషం ఆ భూమిని నువ్వు శాంతించవలసినది అని తన పైనున్న ఆ బంగారుపు ఉతర్యాన్ని ఆయన కింద వేయగానే ఆ భూమి కంపించడం ఆపేసింది. అలాగ కళ్ళల్లో క్రోధంతో నా వేపు చూచుకుంటూ ఆ శ్రీకృష్ణుడు వస్తుండగా నాకు ఆ రోజు నారదుడు చెప్పింది, పరశురాముడు చెప్పింది ఇవన్నీ అర్థమయ్యి ఆయనలో నేను భగవత్ సాక్షి దుర్యోధన. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవలసినది, నీలాగా ఆయనని చూసి జరాసంధుడు, కంసుడు, సాల్వుడు, దంతవర్తుడు అందరూ కూడా కేవలం ఇతను ఒక మనిషి, ఇతను ఒక రాజు అని భ్రమపడ్డారు. దయచేసి నాకా రోజు జరిగిన సాక్షాత్కారంలో నాకు తెలిసినది, నేనంతర్ముఖంగా నా ధ్యానంలో ఆ వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మే నా హృదయమునందు పరమాత్మాకారంలో నాకు కనబడుతున్నారు. కాబట్టి దుర్యోధన, నీకు మంచిగా మళ్ళీ నీ హితం కోరి ఈ కురు సామ్రాజ్యంలో నా మనవడివి కాబట్టి నీకు చెప్తున్నాను. అటువంటి నారాయణుడే సాక్షాత్తు శ్రీకృష్ణుడు వసుదేవుడై ఇక్కడున్నాడు. కాబట్టి ఆయన అటువేపు ఉండగా కేవలం మానవులే కాదు, యావత్ దేవతలు మన పక్కన యుద్ధం చేసినా మనం గెలవలేము.